సో యువతకు వివేకానందుని పిలుపు అని ఇది జస్ట్ ఒక 40 పేజెస్ బుక్ అనమాట, అంతే. వివేకానంద స్వామి యొక్క థాట్స్ చాలా పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి కదా, అవన్నీ చదువుకుంటే మనుషులకు పిచ్చెక్కుతుంది అని చెప్తారనమాట కొంతమంది గురువులు. దాంట్లో కొంచెమే తీసుకోండి, ఒక లైన్ తీసుకున్నా కూడా మీరు పెద్ద మహానుభావుల కింద మారిపోతారు అని చెప్తారనమాట. కాబట్టి మనము చిన్న పాకెట్ బుక్లో నుంచి చెప్తున్నాం ఇప్పుడు, అంతే. కాబట్టి ఇక్కడ స్వామీజీ ఏమంటున్నారంటే, సంఖ్యాబలం లెక్కలోనికి రాదు. చూసారా, మనం ఈరోజు కూడా అనుకున్నాం కదా, మన క్లాసెస్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఇంతకుముందు 60 మెంబర్స్ ఉండేవాళ్ళు కదా. వేదాంత విచార ఒకరోజు ఏం చేశానంటే, నాకు ఎందుకో అనిపించి మా రామకృష్ణ మఠం గ్రూప్లో పోస్ట్ చేశాను లింక్. టపటపటపటప దైవంతో సహజీవనం అనే పుస్తకం చెప్పుకునే వాళ్ళం అప్పుడు. రామకృష్ణుల వారి డైరెక్ట్ డిసైపుల్స్ గురించి చెప్పేవాళ్ళం ఆ క్లాసెస్. అది చెప్తున్నాం అనగానే అందరు జాయిన్ అయిపోయారు, ఒక 60-70 మంది జాయిన్ అయిపోయారు. కానీ ఎవరిలో సిన్సియారిటీ లేదు. కొంతమందికి ఈగోలు, మాకంతా తెలుసు అని, ఏం వినాలే అనేసి. పోనీ మీరు ఏదైనా చెప్పండి ఒక 5 నిమిషాలంటే మాట్లాడలేరు, అట్లాంటి పరిస్థితి. సో గ్రాడ్యువల్గా ఏం చేశానంటే, వాళ్ళందరినీ ఒక్కొక్కరిని తొలగించుకుంటూ కేవలం మనం ముందున్న వాళ్ళు మాత్రమే మిగిలామన్నమాట. అది నేను చెప్పేది. సో మనకి సంఖ్య అనేది లెక్కలోకి రాదు, మనము ఎంతమంది ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు అది మాత్రమే చూసుకోవాలన్నమాట. అసమర్థులు ఒక శతాబ్దంలో చేయగలిగే పని కంటే ఎక్కువ పనిని పరిపూర్ణ హృదయులు, నిజాయితీ పరులు, కార్యశూర్యులు అయిన కొందరు వ్యక్తులు 1 సంవత్సరంలోనే చేయగలరు. అది ఇప్పుడు మనం ఇక్కడ 8 మంది ఉన్నాం నాతో పాటు. మన 8 మంది జీవితాన్ని మార్చుకున్నాం అనుకో, ఒక్కొక్కరు 1000 మందిని ఉద్ధరించగలరు అనమాట. అదే మాకు ఒక స్వామీజీ క్లాస్ తీసుకునేవాళ్ళు, మీరు నమ్మరు. ఇద్దరే ఉండేవాళ్ళం, ఇద్దరికీ క్లాస్ చెప్పేవారు. ఒక 2 సంవత్సరాలు ఆయన అలా చెప్పారు, ఇద్దరికి క్లాసు. ఎవరైనా చెప్తారా? పెద్ద పెద్ద స్వాములు ఇద్దరిద్దరికి ఆన్లైన్లో చెప్పాలంటే చెప్పరు కదా. ఎవరు వచ్చేవారు కాదు. ఆయన అనేవాళ్ళు, అమ్మ మీ ఇద్దరిని తయారు చేస్తే చాలు, మీరు 1000 మందిని ఉద్ధరిస్తారు అని చెప్పేవాళ్ళు. అంతే జరిగిందనమాట. కాబట్టి ఇక్కడున్న 8 మందిని 7 మందిని నేను తక్కువగా అనుకోను. మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు నేర్చుకోగలిగితే, మీరు ట్రాన్స్ఫార్మ్ కాగలిగితే, మీరు 1000 మందిని ఉద్ధరిస్తారు ఫ్యూచర్లో అనేది మన కాన్సెప్ట్ అనమాట. కాబట్టి అసమర్థులు చాలామంది ఉండడం కంటే సమర్థమైన వాళ్ళు, నిజాయితీ పరులు, మంచి హృదయం ఉండేవాళ్ళు, కార్యం గురించి అర్థం చేసుకునే వాళ్ళు 1 సంవత్సరంలోనే చేయగలుగుతారు. వాళ్ళు 10 సంవత్సరాల్లో చేయలేని పనిని వీళ్ళు 1 సంవత్సరంలో చేసేస్తారు అని చెప్తారనమాట. వివేకానంద స్వామి అందుకే చెప్తారు, నాకు ఒక 500 మందిని ఇవ్వండి, ఒక 100 మందిని ఇవ్వండి నాకు, వాళ్ళతో నేను దేశాన్నే మార్చేస్తాను, పవిత్ర హృదయం ఉండే వాళ్ళని ఇవ్వండి అని చెప్తారనమాట. కాబట్టి ఏమంటున్నారంటే, నా స్వానుభవం ఒకంత చెప్పనివ్వండి. గురుదేవులు అంటే రామకృష్ణుల వారు అనమాట. గురుదేవులు దేహత్యాగం చేసినప్పుడు మేము అనామకులం. సో ఈ డైరెక్ట్ డిసైపుల్స్ 16 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడ ఒక ఇల్లు కూడా లేదనమాట. వాళ్ళు ఏదో రెంట్ హౌస్ తీసుకుని అందులో ఉన్నారు, బారానగర్లో, కలకత్తాలో. వాళ్ళందరూ కలిసి కూర్చొని రాత్రిపూట అలా మంట వేసుకొని దాని చుట్టూ కూర్చొని హోమంలాగా అనుకుంటూ అన్ని మంత్రాలు ఉచ్చరించుకుంటూ ఏదో ఉండేవాళ్ళంట. విషపురుగులు అలాంటివన్నీ కూడా ఉండేవంట. అంత పాడుబడిన ఇల్లు అనమాట అది. అట్లా నిర్ధనులము అంటే ధనం లేదు అయిన 16 మంది యువకులము. మాకు ప్రతికూలంగా మమ్మల్ని మొగ్గలోనే తుంచివేయాలని గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్న శక్తివంతమైన సంస్థలు 100. అది చాలామంది. ఇప్పుడు మీరు నమ్మరు, నేను ధీరమాత పెట్టడానికి ముందు వేరే సంస్థలు పనిచేశాను, రామకృష్ణ మఠంకి సంబంధించిన దాంట్లోనే. కానీ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఎక్కడ ఎదిగిపోతానో, స్వామీజీ వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, ఈ అమ్మాయికి అవకాశం ఇవ్వండి, ఈ అమ్మాయి డైనమిక్, ఈ అమ్మాయికి ఇవ్వండి అని చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు డబ్బు అంతా వాళ్ళ చేతిలో ఉండేదన్నమాట. డొనేషన్స్ వాళ్ళు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. మా దగ్గర డబ్బు లేదు కదా, అందుకని మమ్మల్ని పక్కన పెట్టేసేవాళ్ళు అనమాట. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మీకు ధీరమాత గురించి మీకు అన్ని రైట్స్ ఇస్తున్నాను. మీరు ఒక వాలంటీర్గా మారాలంటే కావలసిన శక్తియుక్తులన్నిటినీ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మాకు అలా ఎవరు ఇవ్వలేదు కాబట్టి స్వామీజీ నన్ను సెపరేట్గా పెట్టేసుకోమని చెప్పారనమాట. ఎదగనివ్వరు చాలామందికి అట్లాంటి మనస్తత్వం. మన భారతదేశంలో ముఖ్యంగా అలాంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. ఒక 4 కలిసి, ముఖ్యంగా అది కూడా లేడీస్ అనమాట, 4 కలిసి పనిచేయలేరు. ఇక్కడ మనం 8 మంది ఇంత బాగా కలిసి ఉన్నాము అంటే అది భగవంతుని కృప అనుకోవాలన్నమాట. రాజకీయాలు వచ్చేస్తాయి మధ్యలో,
మనం ఎప్పుడైనా వేరే మాటలు మాట్లాడుకుంటున్నామా? నేను ఏనాడైనా క్లాస్ అయిపోయిన తర్వాత కానీ వారం మధ్యలో కానీ మీకు ఫోన్లు చేసి మీకు ఎప్పుడైనా నేను మీ పర్సనల్ విషయాలు అడిగి ఏదైనా చేస్తానా? ఇంక క్లాస్ అయిపోయిందా, ఇంక అంతే. మీ లైఫ్ మీది, నా లైఫ్ నాది, నా సాధన నాది, అంతే కదా. బంధువులైనా కూడా నేను మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేయను. వాళ్ళు ఏదైనా డౌట్ ఉండి అడిగితే తప్ప, బంధువులే కదా వీళ్ళు క్లాస్కి వస్తున్నారు కదా అని నేను వాళ్ళతో ఎక్కువగా లోపలికి వెళ్ళిపోవడం అది చేయి. అంతే. మనము ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట భగవంతుని చేతిలో. ఇన్స్ట్రుమెంట్ అంటే ఎలా ఉండాలి? పని చేయాలి, వచ్చి మూలను వచ్చి కూర్చోవాలి, అంతే. సాధన చేసుకోవాలి వచ్చి, అంతే అనమాట. పని సాధన రెండు ఉండాలంతే జీవితంలో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, మమ్మల్ని తుంచివేయాలనే చూసే సంస్థలు నూరు, కానీ శ్రీరామకృష్ణులు మాకు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించారు. అదేంటంటే మాటలు చెప్పటం కాదు, ఆచరించి చూపాలనే కాంక్ష. అది. సో నేను అదే చెప్పేదనమాట. మీరేంటి కనీసం స్టేటస్లో పెట్టుకోండి, మీరు సేవ చేయాలని పరితపిస్తూ ఉంటే ధీరమాతని స్ప్రెడ్ చేయండి. నేనేం చెప్పాను, మీ కాంటాక్ట్స్లో ఉండే వాళ్ళకి వారానికి ఒక ఇద్దరిని తీసుకొని ఫోన్ చేసి ధీరమాత గురించి చెప్పండి. వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ కాకపోయినా కూడా చెప్పండి. ఏమ్మ మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారా? ఉంటే మా దగ్గర ఇలా ఉంది, ఇది రామకృష్ణ మఠంకి సంబంధించింది, నేను వాలంటీర్గా చేస్తున్నాను అని చెప్పేసుకోండి, పర్వాలేదు. అదే మీకు ఎంత గౌరవం ఇస్తారో చూడండి. వాలంటీర్గా చేస్తున్నాను అని చెప్తే అవతలి వాళ్ళు మిమ్మల్ని ఎంత గౌరవంగా చూస్తారో మీరే అనుభవిస్తే తెలుస్తుంది. ఎందుకంటే మేము ఇక్కడ మా కాలనీలో అంతా నేను అనుభవించి చెప్తున్నటువంటి మాటలు అనమాట. కాబట్టి మనము కార్యంలోకి వెళ్ళాలి, మాటలు ఒకటే చెప్పడం కాదనమాట. అందుకై ఆజన్మాంతం నిరంతరాయమైన కృషి నేడు యావత్ భారతదేశం గురుదేవులను గుర్తించి గౌరవిస్తున్నది. ఇప్పుడు ఒక 200 శాఖలు ఉన్నాయి రామకృష్ణ మఠంకి సంబంధించిన శాఖలు. 200 పైనే ఉన్నాయి. దేశ విదేశాల్లో సేవలు చేస్తున్నారు. రామకృష్ణ మఠం శాఖలు దేశ విదేశాల్లో ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ తరించిపోతున్నారు. ఆ రోజు ఏంటి, వాళ్ళు 16 మంది, ఏమీ డబ్బు లేదు, ఎంతోమంది వాళ్ళని కూలదోసేవాళ్ళు. స్వామీజీ అంటే వివేకానంద స్వామి చికాగో స్పీచ్ ఇవ్వడానికి అమెరికాకు వెళ్ళినప్పుడు కూడా మన దేశంలో చాలామంది ఆయన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేశారు. విదేశంలో కూడా చాలా అడ్డంకులు కలిగించారనమాట. ఇంకా విదేశాల్లో ఉండే వాళ్ళే ఎక్కువ సహాయం చేశారు స్వామీజీకి. అదనమాట. కాబట్టి మన దేశంలో అదొకటి ఉంది. ఒక నలుగురు కలిస్తే కాసేపు అందరూ కలిసి ఉండలేరనమాట, రాజకీయాలు బయలుదేరుతాయి. అట్లా ఉండకూడదు. మనము కనీసం సత్సంగానికి వచ్చే వాళ్ళైనా ఒక సహృద్భావంతో ఉండాలి. కేవలం భగవంతుని గురించి మాత్రమే చర్చించుకోవాలి. లేదు వాళ్ళు ఏదైనా డౌన్లో ఉన్నారు, ఒక 4 మంచి మాటలు చెప్పండి, అంతవరకే. కాబట్టి ఆయన ఉపదేశించిన సత్యాలు కార్చిచ్చులా వ్యాపిస్తూ ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం ఆయన జయంతి వేడుకలలో పాల్గొనడానికి 100 మందిని కూడా కూడగట్టుకోలేకపోయాను. గత సంవత్సరం 50,000 మంది, గత సంవత్సరం అంటే 1894లో 50,000 మంది పాల్గొన్నారు. అది చూడండి. ఇప్పుడు మేము కూడా ట్రస్ట్ పెట్టాము, వివేకానంద మిషన్ ట్రస్ట్ అని. నేను పెట్టి మీకు తెలీదు 2 సంవత్సరాలు అవుతుంది. నో యాక్టివిటీస్ అనమాట. నా దగ్గర ఫండ్ లేదు కదా, ఎక్కడి నుంచి చేస్తాను యాక్టివిటీస్? స్వామీజీ చెప్పారని రిజిస్టర్ చేశాను. చెప్పాలంటే రిజిస్ట్రేషన్కి కావాల్సిన ఖర్చులు కూడా నా దగ్గర లేవు. ఎవరెవరినో అడిగి ఒక 15,000 అయింది. అంటే లంచాలు ఇవ్వాలి కదా, అక్కడ చాలా అవన్నీ ఉంటాయి కదా ఫార్మాలిటీస్, అవన్నీ ఇవ్వాలన్నమాట. నేనే అనుకోను, చూడు మంచి చేయడానికి వెళ్తే కూడా వీళ్ళందరికీ లంచాలు ఇవ్వాలి కదా అని అనిపించింది. కానీ తప్పదు కదా, రిజిస్ట్రేషన్ అవ్వాలి అని ఒక 15,000 ఖర్చు అయిందనమాట రిజిస్టర్ ఆఫీస్లో. అయినప్పుడే వాళ్ళు సీల్ వేస్తారు మనకి, లేకపోతే తిప్పుకుంటూ ఉంటారనమాట. తర్వాత అకౌంట్ ఓపెన్ చేయడానికి 15,000 కావాలన్నారు. నా దగ్గర లేవు. నేను 2 సంవత్సరాలు అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు. అలా ఊరికే ఉన్నానంతే. ఆన్లైన్లో నాకు ఎంత వీలైతే రూపాయి లేకుండా ఎంత సేవ చేయగలను అంత చేసుకుంటూ ఉన్నాను. గురుదేవులు చెప్పారని ట్రస్ట్ పెట్టాను, అంతే. ఏమీ చేయలేదు. ఆయన చెప్పారు, నువ్వు కారు డ్రైవర్ ఉంటే నువ్వు వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళని వెళ్ళి అడుగమ్మా, అడిగితే ఫండ్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే కూడా మా హస్బెండ్ని అడిగాను. ఇంట్లో ఆమోదం తీసుకోవాలి కదా. మా హస్బెండ్ వద్దన్నారు. వద్దు, మన దగ్గర శక్తి ఉన్నప్పుడు చేద్దువు కానీ ఇప్పుడేం వెళ్ళొద్దు, నువ్వు ఇప్పటి వరకు చేస్తున్నావు కదా, అవన్నీ రూపాయి లేకుండా చేస్తున్నావు కదా, స్కూల్స్కి కాలేజెస్కి సత్సంగాలు ధీరమాత ఇవన్నీ చేసుకో చాలని చెప్పారు. నిజమే కదా ఆయన చెప్పింది, ఎందుకు అందరిని అడగడానికి వెళ్ళాలి? ఎప్పుడూ ఒకరి దగ్గర చేయి చాపలేదు. అదే జరిగింది. సో నేను స్వామీజీకి కూడా ఇన్ఫామ్ చేసేసాను, స్వామీజీ నా వల్ల అయినప్పుడే, మా ఇంట్లో ఒప్పుకున్నప్పుడే నేను పబ్లిక్లోకి వెళ్తాను అని.
అనుకోకుండా మొన్న మార్చి నెలలో పబ్లిక్లోకి వెళ్ళిపోయాం. అది మా హస్బెండే ఫండ్స్ రైజ్ చేస్తున్నారు. నేను ₹1 కూడా ఎవరిని అడగట్లేదు. ఎవరికైనా నచ్చితే నెలకు 108 రూపీస్ పంపించండి అమ్మా అని చెప్తాను ట్రస్ట్కి. వాళ్ళు అదొక దక్షిణలాగా అనుకొని పంపిస్తారు. కొంతమంది పంపించే వాళ్ళు ఉన్నారనమాట. అట్లా కాబట్టి మనకి ప్రభావితం చేసేది సంఖ్యాబలం కాదు, అధికారాలు కావు, సంపద కాదు, విద్యాధికత కాదు. నాకంటే చాలా పెద్ద విద్యావంతులు వాళ్ళు. అక్కడ ఎవరైతే ధీరమాత లాంటి కాన్సెప్ట్ ఎవరైతే చేస్తున్నారో మఠంలో, వాళ్ళంతా చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, చాలా పెద్ద కోటీశ్వరులు. వాళ్ళకి అన్ని హంగులు ఆర్భాటాలు ఉన్నాయన్నమాట. ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడరు. నేను తెలుగులో మాట్లాడితే నన్ను తక్కువగా చూసేవాళ్ళు అటువంటివి. కానీ నాలెడ్జ్ లేదు, చెప్పగలిగే శక్తి లేదు వాళ్ళకి. నలుగురిలోకి వెళ్తే మాట్లాడగలిగే శక్తిని ఇవ్వలేదు భగవంతుడు. నేనే మాట్లాడాలి. సో పెద్ద ఏంది తాజ్ హోటల్లో ఒకసారి పెద్ద మీటింగ్ జరిగిందనమాట. దానికి నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళాను. ఆ ప్రోగ్రామ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రోగ్రామ్ కోసము. అక్కడికి బస్తీ వాళ్ళని పిలిచారు. అంటే స్లమ్ ఏరియాస్లో చేయాలి ప్రెగ్నెంట్ ఉమెన్ కార్యక్రమం అని స్వామీజీ సంకల్పం, సిద్ధికంఠానంద మహారాజ్ సంకల్పం. కానీ వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. స్లమ్ ఏరియా వాళ్ళు వస్తే ఇంగ్లీష్ మాట్లాడితే ఎలా అర్థమవుతుంది చెప్పండి? పెద్ద పెద్ద సంస్థలన్నీ వచ్చాయి. రోటరీ క్లబ్ ఉంది కదా, రోటరీ క్లబ్ వాళ్ళు చాలామంది వచ్చారు. రోటరీ క్లబ్ వాళ్ళు ఎందుకు వచ్చారంటే, రామకృష్ణ మఠం వాళ్ళు కదా, వీళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ కార్యక్రమం చేస్తున్నారు, మాకు నచ్చితే మేము ప్రతి కంట్రీలోనూ చేస్తాము ఆ ప్రోగ్రాము అని అంత ఉత్సాహంతో వాళ్ళు ముందుకు వచ్చారు. కానీ వీళ్ళకి చెప్పగలిగే శక్తి లేదనమాట. అప్పుడు నేనేం చేశాను, నేను కూర్చొని ఉన్నాను. నాకు అవకాశం ఇవ్వలేదు వీళ్ళు, ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు అవకాశం. కానీ నేను కూర్చొనే జస్ట్ 5 minutes మాట్లాడేశాను. ఇంకా వాళ్ళు ఎందుకంటే మేము వెళ్ళింది రామకృష్ణ మఠం తరపున వెళ్ళి ఏమీ చెప్పకుండా వస్తే ఏం లాభం చెప్పండి. వాళ్ళు ఏదో సోది చెప్పారనమాట. చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు ఇంప్రెస్ అవ్వడం లేదు, అందరూ మాట్లాడేసుకుంటున్నారు. అప్పుడు నేనేం చేశాను, కూర్చొనే చెప్పేశాను అనమాట ఆ కాన్సెప్ట్ గురించి. చెప్తే వెంటనే ఇంక అందరూ వచ్చేసి నన్ను గుమిగూడేసి అయ్యో మాకు ఈ సంస్థ ఉంది, చాలా పెద్ద పెద్ద NGOs నుంచి వచ్చారనమాట వాళ్ళంతా. మా దగ్గర మీరు వర్క్ చేయండి, మేము ఫండ్స్ ఇస్తాము, మేము పలానా దానికోసం పనిచేస్తున్నాము, మీరు రండి మా సంస్థకి అని. కనీసం ఒక 100 సంస్థల నుంచి ఆహ్వానం వచ్చింది నాకు, జస్ట్ 5 నిమిషాలు మాట్లాడినందుకు. అంటే ఏంటి, మనసు, హృదయము, బుద్ధి అన్నీ ఏకమైనప్పుడు అట్లాంటివి జరుగుతాయి అన్నమాట. అప్పుడు నేను అవన్నీ కూడా ఏదో నన్ను అందరూ విజిటింగ్ కార్డు అడుగుతారు. ఈ రోజుకి నా దగ్గర విజిటింగ్ కార్డు లేదు. నేను ఏమి ఇస్తాను విజిటింగ్ కార్డ్ అంటే, ₹1 బుక్స్ ఉంటాయి కదా, శారదమాతవి అమృత వాక్కులు అని, వివేకానంద స్వామి అమృత వాక్కులే ఉంటాయి కదా, ఆ బుక్స్ నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఉంటాను. అందులో నా నంబర్ రాసిస్తాను అనమాట. నేను విజిటింగ్ కార్డ్స్ ఎప్పుడు కొట్టించుకోలేదు. కనీసము స్లమ్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఉన్నాయి విజిటింగ్ కార్డ్స్. అంటే వాళ్ళకి తక్కువ చేస్తున్నామని కాదు నేను చెప్పేది. అంటే నేను ఒక నియమం పెట్టుకున్నాను ఇంతే. నాకేంటి, నేను సామాన్యురాల్ని, నాకెందుకు విజిటింగ్ కార్డు, నా నంబర్ ఇస్తాను, వాళ్ళకి అవసరమైతే వాళ్ళు ఫీడ్ చేసుకుంటారు, అంతవరకే అనుకున్నాను అనమాట. కాబట్టి వక్తృత్వం కాదు, పవిత్రత, ఆచరణ. ఒక్క మాటలో చెప్పాలంటే అనుభూతి. మనం అనుభూతి చెందుంటేనే మనం అవతల వాళ్ళని కదిలించగలుగుతాము. ఇప్పుడు మీరు అంటారు క్లాస్ అయిపోయిన తర్వాత, ఈరోజు చాలా బాగా అనిపించింది శాంతి గారు, ఇలా అంటారు కదా ఒక్కొక్కసారి. అది ఏంటి అంటే, నేను అనుభూతి చెందిందే మీకు చెప్తున్నాను కాబట్టి మీకు అది అర్థమవుతుంది అనమాట. సో ఇది కాబట్టి ఏమంటున్నారు, వెనక్కు చూడకండి, ముందంజ వేయండి. అనంతమైన శక్తి, అపారమైన ఉత్సాహము, అమేయ సాహసము, అఖండ సహనము. ఇది అఖండ సహనము. మా సిస్టరే మొన్న అనింది, అక్క కోపాన్ని నువ్వు కూకటి వేళ్లతో పెకిలించేసేసావు కదా, అసలు ఎక్కడ లేదు నీలో కోపము అనే మాటే లేదు అంటున్నారు. మా హస్బెండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, ఈమెకి ఎన్ని మాటలు మాట్లాడినా కోపం రాదు సార్ అంటే, మంచిదే కదా మరి, ఆ అమ్మాయికి టాబ్లెట్స్ బాగా పనిచేస్తున్నాయి, ఆ అమ్మాయి సాధన బాగా చేసుకుంటా ఉంది, చేసుకొనివ్వండి తప్పేముంది అని అన్నారు డాక్టర్ గారు. నవ్వుతున్నాడు మా హస్బెండ్. ఏమన్నా నవ్వేస్తానమాట. ఎందుకు, నేను భగవంతుని కార్యంలో ఉన్నాను. ఇప్పుడు నేను మా హస్బెండ్తో నేను వార్ పెట్టుకున్నాను అనుకో, ఆయన ఫండ్స్ రైజ్ చేయరు కదా మరి నా ప్రాజెక్ట్కి, అంతే కదా. అంటే నేనేదో ఉపయోగించుకుంటానని కాదు, మనకు అల్టిమేట్గా భగవంతుని కార్యం ముందుకెళ్ళాలి. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని కాదు కదా అని అనుకుంటాను అనమాట. సర్లే పాపం వాళ్ళు టెన్షన్స్లో ఉంటారు, ఏదో ఒక మాట అంటే తప్పేముంది అని నేను వెంటనే నవ్వేస్తే, ఇంకా అప్పుడు మా హస్బెండ్ అంటారు, నీకు పిచ్చెక్కింది, నీకు ఏం మాట్లాడినా నవ్వేస్తావు నువ్వు అని చెప్తారనమాట. కాబట్టి ఏమంటున్నారు,
అనంతమైన శక్తి, అపారమైన ఉత్సాహము, అమేయ సాహసము, అఖండ సహనము, ఇవే మన ఆవశ్యకాలు. అప్పుడే ఘనకార్యాలు సాధించబడతాయి. అది భగవత్ కార్యమే అయితే సరైన వ్యక్తి సరైన స్థానంలో సరైన సమయానికి వస్తాడు. అది నేను చెప్పాను కదా, భగవంతునికి సంబంధించిన ఒక పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటున్నాను అని నిన్ననే మీ దగ్గర చెప్పాను. నిన్న సాయంత్రమే మా హస్బెండ్ వచ్చి ఒక చిన్న గుడ్ న్యూస్ చెప్పారు దాని గురించి. మెల్లగా అది కార్యరూపం దాల్చినప్పుడు నేను చెప్తాను మీకు. చెప్పాను కదా, దానికి కావలసిన మనుషులు ఎక్కడి నుంచో ప్రపంచంలో ఏ మూల ఉన్నా మన ముందుకు వచ్చేస్తారు. అందుకే స్వామి వివేకానంద ఏమంటారంటే, ఒక గుహలో కూర్చొని నువ్వు ఒక పెద్ద సంకల్పం చేసినా ఆ గుహను ఛేదించుకొని వెళ్ళి అది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతుంది అని చెప్తారు. అదనమాట. సో ఇక్కడితో ఆపేస్తాం. యువతకు వివేకానంద. యువత అంటున్నారు కానీ ఇది అందరికీ అవసరమే కదా, కాబట్టి అందరికీ అవసరమే అనే ఉద్దేశంతో ఈ పుస్తకం తీసుకొని చెప్తున్నాను. ఇందులో ఇవి కూడా యూట్యూబ్లో రికార్డ్ అవుతున్నాయి. అది కావాలన్న వాళ్ళు వినొచ్చు. ఇక్కడితో నేను ఆపేస్తాను. ఒక చిన్న పాట వివేకానంద గురించి 2 లైన్లు. అది ఈరోజు గుర్తొచ్చింది. దీప్తనయనారవిందం శ్రీ స్వామి వివేకానందం భారత వీర నరేంద్రం త్వాం వందే సింహనినాదం. దీప్తనయనారవిందం శ్రీ స్వామి వివేకానందం భారత వీర నరేంద్రం త్వాం వందే సింహనినాదం. త్వాం వందే సింహనినాదం. ఈ రెండు లైన్లే చాలు. మనం అలా కొంతసేపు పాడుకుంటున్నామంటే మనకి స్వామీజీ మనలో ప్రవేశిస్తారు, మనకు శక్తి వస్తుంది, మనకు కళ్ళెంబడి నీళ్లు ప్రవాహంలాగా వచ్చేస్తాయి అన్నమాట. నేను ఇట్లాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అందరికీ థ్యాంక్ యూ. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జయ రామకృష్ణ.